మనకి ఫీవర్ హాస్పిటల్‌కి డైలీ ఇప్పుడు ఈ సీజన్‌లో డైలీ మనకి డైలీ 300 వరకు పేషెంట్స్ వస్తున్నారండి. చాలామంది అంటే ఎవరైతే ఎండలో ఖచ్చితంగా పని చేయాల్సి వస్తుందో వాళ్ళు మనకి ఫీవర్ గానీ, తలనొప్పి, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్‌తోని పేషెంట్స్ వస్తున్నారు. కాకపోతే చాలా వరకైతే చాలా తక్కువ లక్షణాలతోనే వస్తున్నారు. ఆహ్, వాళ్ళకి మేము సకాలంలో రికగ్నైజ్ చేసి అన్ని రకాల పరీక్షలు చేసి వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది. సో, చాలామంది పేషెంట్స్ ఒక 3, 4 డేస్‌లో ఇంప్రూవ్ అవుతున్నారు. వి ఆర్ డిశ్చార్జింగ్. అంటే వడదెబ్బ అంటే ఎక్కువగా చిన్న పిల్లల పైన, అదేవిధంగా వృద్ధుల పైన ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటది. సో, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆహ్, సాధారణంగా మనకి అత్యంత అవసరం ఉంటేనే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే మనము బయటికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తే మాత్రం మనకి ఎండకి మనము ఎక్స్‌పోజ్ కాకుండా క్యాప్ యూజ్ చేయడము, అంబ్రెల్లా యూజ్ చేయడము, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలండి. అంటే నార్మల్ వాటర్ కంటే ఓఆర్ఎస్ శాషెట్స్ కలిపిన వాటర్ ప్లస్ కొబ్బరి నీళ్ళు గానీ, ఇంట్లో చేసిన మజ్జిగ గానీ, ఏదైనా జ్యూసెస్ కానీ ఇంట్లో చేసినవి మనతో తీసుకోవాలండి. డైలీ ఒక 3-4 లీటర్ల వరకే మనకి ఎంతైతే స్వెట్టింగ్ వస్తుందో, ఎంతైతే డిహైడ్రేట్ అవుతున్నామో దాన్ని బట్టి మనం ఫ్లూయిడ్స్ రీప్లేస్ చేసుకోవాలి. వీలైనంత వరకు ఎండకి ఎక్స్‌పోజ్ కాకుండా నీడ ఉండే ప్రాంతాల్లో ఉంటే బెటర్ అండి. అంటే గత సమ్మర్‌తో పోల్చుకుంటే ఈసారి సన్ స్ట్రోక్‌కి సంబంధించినటువంటి కేసెస్ ఏ విధంగా ఉన్నాయి? పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? అంటే లాస్ట్ టైమ్‌తో పోలిస్తే ఈసారి అంటే తక్కువ తీవ్రతతోనే మనకి పేషెంట్స్ రావడం జరుగుతుంది. సో, చాలామంది వితిన్ టైమ్ వస్తున్నారు. అంటే మనకి అంటే జ్వరము, బాడీ పెయిన్స్ ఏ చిన్న సిమ్టమ్ ఉన్నా మనకి పేషెంట్స్ హాస్పిటల్‌కి రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాము. వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు. సో, దుస్తులకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎండకి వెళ్ళేవాళ్ళు? అదేనండి. వీలైనంత వరకి అత్యంత అవసరం ఉంటేనే మనము మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకే బయటికి వెళ్ళకూడదండి. వెళ్ళాల్సి వస్తే మాత్రం ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఫ్రూట్ వెండర్స్, చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎండలో ఉండాల్సి వస్తుంది. వాళ్ళు మాత్రం తగినంత హైడ్రేషన్ తీసుకోవాలండి. నీళ్ళు గానీ, ఓఆర్ఎస్ కానీ మనకు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్‌లో, సబ్ సెంటర్స్‌లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవైలబిలిటీ ఉంటాయండి. అవి తీసుకొని ఖచ్చితంగా ఓఆర్ఎస్ కలిపిన వాటర్‌ని తీసుకోవడము, టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా డీహైడ్రేషన్‌ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం.